ఇవాళైతే ఒక వెరైటీ బెండి కూర అనొచ్చు లేదా ఫ్రై అనొచ్చు. ఫస్ట్ అయితే నేను బాండీలో నూనె వేసేసుకున్నాక నేను ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఇలాగా హాఫ్ ఇంచ్ తరిగి పెట్టేసుకున్నవి ఇలా వేయించేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసేసి ఒక్కసారి వేయించి పెట్టేసుకున్నాక నెక్స్ట్ పోపులో ఏం వేస్తాను, ఎలా చేస్తాను, చాలా వెరైటీగా అంటున్నాను, ఎప్పుడు వెయ్యింది వేస్తున్నాను. సో అదేంటో తెలుసుకోవాలంటే మాత్రం మీరు పూర్తి వీడియో చూడాల్సిందే. సో వేయిపోయి ఇప్పుడు నేను తీసేసుకుంటాను, పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చాలా వెరైటీ కూర లేదా చాలా వెరైటీ ఫ్రై ఎలా అనుకున్నా పర్వాలేదు, బట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చేసి చూపిస్తాను మీకు, చూడండి. సో బాండి పెట్టేసుకున్నానండి. బాండి పెట్టేసుకుని తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు అయితే నేను వేయలేదు. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇంగు వేసేస్తాను, కొంచెమే, ఎక్కువ అక్కర్లేదు. అలాగే పసుపు వేసేస్తాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసేస్తాను, లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తాను. ఇలా సన్నగా పొడుగ్గానే తరిగి పెట్టుకోవాలండి. అవి వేసేసి ఇలాగా కలిపేస్తాను. ఇవి ఒక్కసారి ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు ఇలా వేయించాలి. ట్రాన్స్పరెంట్ వచ్చాక మీకు మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను. మినపప్పు, శనగపప్పు మాత్రం మంచిగా వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఓకేనా? సో ఇది బాగా వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి, పోపుతో సహా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసేద్దాం. ఓన్లీ అవే, ఎందుకంటే ఇందాక మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి, వెల్లుల్లి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేసాను. వేసేసి ఇలాగ కలిపేసుకోవాలి. మంచి స్పైసీ ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా ఎండుకారంతో మనకి పని లేదు, ఎండుకారం వేయక్కర్లేదు. అలాగే నిమ్మకాయ పిండకుండా, అలాగే మన చింతపండు పిండకుండా నేను మామిడికాయ తురుము వేసేస్తున్నాను. బెండకాయలో అద్దరిపోతుంది కూర. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, అందుకే చెప్పాను వెరైటీ కూరని. సో మామిడికాయ తురుము కూడా వేసేసాను. ఇది కూడా ఒకసారి వేగాలండి. ఒక 2 నిమిషాలు వేగిపోయాక మీకు చూపిస్తాను. ఇటు పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. అలాగే మామిడికాయ తురుము కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ధనియాల పొడి వేసేస్తాను. అలాగే వేయించి పెట్టుకున్న, ఇందాక మీకు చూపించాను కదా, వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసేసాను. వేసేసి ఇది కూడా ఒక్కసారి ఈ మసాలాలో బాగా వేగాలన్నమాట. మనం వేసిన మసాలా మామిడికాయ తురుములో బాగా వేగాలి. అందుకే చెప్తాను, చాలా డిఫరెంట్గా చేసిన బెండకాయ మామిడికాయ తురుము కూర లేదా ఫ్రై అద్దరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పోపు అలాగే వేసుకోండి, సూపర్బ్ ఉంటుంది. సో ఇది ఒకసారి వేగడానికి ఉంచేద్దామండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచేస్తే మొత్తం అంతా పట్టేస్తుంది. దాని తర్వాత మీకు ఏం చేయాలో మీకు చూపిస్తే బాగా వేగిపోయి మన వేసిన మసాలా కానీ మామిడికాయ తురుము కానీ బాగా వేగిపోయి ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుంటాను. ఈ కూరకి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసేసుకున్నాను. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఇంక ఎలాంటి మసాలా పౌడర్స్ ఏమీ వేయక్కర్లేదు, అలాగే కారం కూడా వేయక్కర్లేదు. మనకు ఆ పచ్చిమిర్చి, వెల్లుల్లి ఆ మసాలాయే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఒకసారి కొత్తిమీర ఉంటే వేసుకోండి. మా ఇంట్లో లేదు కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయింది కూర. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మనం వేరే డిఫరెంట్గా నిమ్మకాయ పిండి చేసుకుంటాం, లేదా ఉట్టినే ఫ్రై చేసేసుకుంటూ ఉంటాం, అలా రకరకాలుగా చేసుకుంటాం, డీప్ ఫ్రై చేసుకుంటాం. ఇలా ఒక్కసారి ఈ మామిడికాయ సీజన్లో మామిడికాయ బెండకాయ ఫ్రై అద్దరిపోతుంది. పోపు కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టపడతారు.